అమ్మాయి అనిపించావు. ఇప్పుడు చూడు, నీలో ప్రేమని బయటికి ఎలా తీసుకొస్తాను. సరేండి, మీకు నా పేరు చెప్పలేదు కదా. మనోహర్. ఓకే, థ్యాంక్ యూ అండి. అప్పుడే షేక్ హ్యాండ్ కూడానా? ఇందాక చెప్పారు కదా, వెరీ నైస్. ఇదిగో, ఇక్కడ మీ పేరు, ఇక్కడ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అంతా. అయ్యో, అరే నేను తీస్తాను. సారీ 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 చూసుకోలేదు. నాకు కావాల్సింది కూడా ఈ జలసియే. అయ్యయ్యో, మీకు విషయం తెలుసా అండి? ఒక్కసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయి. యా, సీరియస్లీ. రండి, మీరు రండి, చెప్తాను. రండి. కొమ్ములుంటే మీరు బాగోరు కదా, అందుకే. మీరు రాయండి. సత్య గారు, మీ రైటింగ్ ముత్యాలనుకోండి. మీరు ఏ అబ్బాయికైనా లవ్ లెటర్ రాస్తే ఫ్లాట్ అయిపోతారు అంతే. ఓ రాధగారు, మీరా? ఇదిగో మీ గురించి మాట్లాడుకుంటున్నాం. తనకి మీరే జాబ్ ఇప్పించారంట కదా. హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. రాధగారు, మంచి పని చేశారు మీరు. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తున్నారు? నేను తనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాను. ఓ, హెల్పింగ్ నేచర్. ఏదో అలా. తనకి ఆఫర్ లెటర్ రెడీ చేయించాలి కదా, నేను చేపిస్తానులే. నీకేదైనా పని ఉంటే చూసుకో. నాకు మీతోనే పనుంది. నాతో ఏం పని? ఫైల్ ఒకటి చెక్ చేయాలి. తర్వాత చేయొచ్చులే. వెరీ అర్జెంట్. పాపం, మరి తన ఆఫర్ లెటర్? తనకి సింగారం హెల్ప్ చేస్తుంది. నువ్వు నాతో క్యాబిన్ కి పద. పాపం సింగారం గారు లంచ్ చెయ్యలేదేమో. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, సింగారం. చెప్పండి మేడం. హెచ్ఆర్ డెస్క్ దగ్గర సత్య అని న్యూ అడ్మిన్ ఉంది. నువ్వు వచ్చి చూసుకో. అలాగే మేడం. పదండి, వెళ్దాం. సర్లేండి, పదండి వెళ్దాం. సత్య, నువ్వు ఇక్కడే ఉండు. సింగారం వస్తుంది, ఆఫర్ లెటర్ రెడీ చేసిస్తుంది. తర్వాత నేను మేడంతో సైన్ చేయిస్తాను. ఓకే రాధా. ఆల్ ది బెస్ట్ సత్య. బాయ్ బాయ్ బాయ్. ముందుకు చూసి పదండి, పడితే పళ్ళు రాలిపోతాయి. ఎస్, ఐ లవ్ దిస్ పొసెసివ్నెస్. హలో, ఏంటి? ఏదో ఫైల్ చెక్ చేయాలన్నా? ఏంటది? త్వరగా ఇవ్వు. ఎందుకంత తొందర? వేరే పని ఏమైనా ఉందా? పనంటే అదే, అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది కదా. పేరు సత్య. పాపం చాలా కంగారుగా కనిపిస్తుంది. అందుకని తమరిప్పుడు టెన్షన్ పడకండి అంటూ ఓదారుస్తారా? ఎవరైనా కష్టంలో ఉంటే నేను చూడలేను. అది నా మంచితనం. అందులోనూ అమ్మాయిలకు ప్రాబ్లం అంటే అస్సలు తట్టుకోలేను. అవునవును, నాకు తెలుసు. తన సంగతి సింగారం చూసుకుంటుంది. నువ్వు ఈ ఫైల్ చూడు. సింగారమా? సింగారం తనని ఇంకా టెన్షన్ పెట్టేస్తుంది.
పైగా సత్యకి ఏ వర్క్ ఎలా చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఆఫీస్లో ఏ బ్లాక్ ఎక్కడుందో ఇవన్నీ వివరంగా చెప్పాలి కదా. మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యునో. అవునా? మన ఆఫీస్లో ఓల్డ్ రికార్డ్స్ బ్లాక్ ఎక్కడుంది? అది ఎక్కడుందంటే, అది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆఫీస్లో ఏ బ్లాక్ ఎక్కడుందో నీకే తెలీదు, నువ్వు అమ్మాయికి చెప్తావా? అది వివరంగా. అది కాదనుకో, నేను పక్కనే ఉంటే ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. నేను అది గమనించాను. చాలా ఫ్రీగా మాట్లాడుతుంది కూడా. సి మిస్టర్ మనోహర్, ఇందాక మేము వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఆటో డ్రైవర్తో, గేట్ దగ్గర మన ఆఫీస్ సెక్యూరిటీతో, ప్యూన్తో కూడా చాలా ఫ్రీగా మాట్లాడింది. దాని అర్థం ఆ అమ్మాయి ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతుందని, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని కాదు. అండర్స్టాండ్? నీ చెలస్ నాకు అర్థమైంది రాధా. ఐ వాంట్ దిస్ పొసెసివ్ ఫీల్. అదే ప్రేమ. అలా చూస్తున్నావేంటి? ఏం లేదు. తనను సో నైస్ ఆఫ్ యూ అని కూడా అంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు తెలుసా? సో నైస్ ఆఫ్ యూ అంటే నీది సోది, చాలు పక్కకెళ్ళు అని అర్థం. హలో, నువ్వు ఇలా అన్నిటికీ పెడర్థాలు తీకు. ఇప్పుడేంటి, ఈ ఫైల్ చూడాలి అంతే కదా? చూస్తాను. సత్య పేపర్స్ కింద పడితే తీసిస్తాడా? నేను పడేస్తాను, ఏం చేస్తాడో చూద్దాం. అయ్యో, పేపర్స్ పడిపోయాయి. పడితే లేచి తీసుకోండి. పక్కనే కదండి పడ్డాయి. ఏదో పాకిస్తాన్లో పడ్డట్టు ఫీల్ అవుతారేంటి? తీసుకోండి. అదేంటి అలా చూస్తారు? అలా చూస్తే భయపడిపోతామా? ఓకే ఓకే ఓకే, నేను తీస్తాను. సరే. గుడ్. నేను ఈ ఫైల్ స్టాఫ్ క్యాబిన్ దగ్గర కూర్చొని చెక్ చేస్తేనే మంచిది. ఏం అక్కర్లేదు, ఇక్కడే నా ఎదురుగానే కూర్చొని మొత్తం ఫైల్ కంప్లీట్ చేయాలి. ఆ చూపేంటి? కొత్తగా కనిపిస్తున్నావు. నేను ఎప్పట్లాగానే ఉన్నాను. కొన్ని మాటలు మనకు అర్థం కావు, ఎదుటి వాళ్ళకే తెలుస్తాయి. బాగుంది. ఏం బాగుంది? ఈ ఫీల్ చాలా బాగుంది. తెలుసుకుంటావా, తెలుపమంటావా, మనసు అంచున్న నించున్న నా కలని ఎదురు చూస్తుందా, ఎదుటనే ఉందా, బదులు దొరికేట్టు పలికించు ఈ స్వరాన్ని. వేల గొంతుల్లో మోగిందే మౌనం, నువ్వున్న చోటనేనని. చూసి చూడంగానే చెప్పింది ప్రాణం, నేనీదాన్నైపోయానని. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే.
ఆడిషన్స్కి ఫొటోస్ పంపించడమే కానీ వాళ్ళ నుంచి సరైన రెస్పాన్సే రాదు. ఫ్యూచర్లో నేను స్టార్ని అయ్యాక వాళ్ళే నా డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందిలే. ఈరోజు మన రాశి ఫలం ఎలా ఉందో చూద్దాం. తోం తోం తరిగిట తోం తరిగిట తోం తరిగిట తగ తా 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 తిరడదం తరడదం తోం తోం తరిగిట తోం తరిగిట తోం తరిగిట. ఈ రోజు మిమ్మల్ని భయానికి గురి చేసే వార్త ఒకటి తెలుస్తుంది. దాంతో మీలో ఆందోళన మొదలవుతుంది. నన్ను భయపెట్టే న్యూస్ ఏముంటుంది? కొంపదీసి మా నాన్నేమైనా పోతాడా? మధ్యలో ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? నేన్రా వెదవా, మీ నానమ్మని. నానమ్మా, నువ్వా? ఇంకా ఉన్నావా? చిచి, బాగున్నావా? నేను బాగానే చచ్చాను కానీ 2 రోజుల్లో ఇంటికి వస్తున్నానని ఇంట్లో అందరికీ చెప్పాడు. భయపెట్టే వార్త అంటే ఏమో అనుకున్నాను. ఇదే అన్నమాట. వినపడి చచ్చిందా లేదా? వినిపించింది నానమ్మా, చెప్తాను. ఉంటాను. పెద్దమ్మా, నాన్న, అమ్మా, నాన్న, పెద్దమ్మా. ఏంట్రా, ఎవరు ఫోన్లో? నానమ్మమ్మా. అత్తయ్య ఫోన్ చేశారా? బాగున్నారంటనా? ఎక్కడున్నారంట? నానమ్మ మాట్లాడే గ్యాప్ ఎక్కడిస్తుంది పెద్దమ్మా? 2 రోజుల్లో వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. నిజమా రోషన్? అమ్మ వస్తుందా? అవునంటన్నయ్యా. ఫోన్లే, ఇన్నాళ్ళకైనా అమ్మకి ఇల్లు గుర్తొచ్చింది, అదే చాలు. అమ్మ రావడంతోనే ఇల్లంతా పద్ధతిగా ఉందో లేదో చెక్ చేస్తుంది. మాధవి, చెప్పండి బావగారు. మా అమ్మకి నచ్చినట్టుగా సెట్ చేసే బాధ్యత మాత్రం నీది. నేను చూసుకుంటాను బావగారు. ముసలిది ఇప్పుడు ఎందుకు వస్తోందో. ఇన్ని రోజులుగా ఇంట్లో ఉంటున్నావు, మీ అమ్మగారి గురించే చెప్పలేదు సార్. అసలు ఆవిడెక్కడ ఉంటారు? మాతోనే ఉంటారు, కాకపోతే కొన్ని నెలలుగా తీర్థయాత్రలని చెప్పి వెళ్ళారు. తనకు కూడా గాయత్రి అంటే ప్రాణం. తన కోసం ఎదురు చూసి ఇక దేవుడే దిక్కని ఎప్పుడూ ఏదో ఒక తీర్థయాత్ర చేస్తూ దేవుళ్ళందరినీ గాయత్రి కోసమే ప్రార్థన చేస్తుంది. కాకపోతే చాలా పద్ధతి గల మనిషి. అన్నీ తననుకున్నట్టే జరగాలి అంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెరీ స్ట్రైట్ అండ్ స్టబర్న్. మీ మాటలు వింటూ ఉంటే బామ్మగారిని ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తోంది. తను గనక ఇంటికి వస్తే అందరి మీద చాలా అరుస్తూ ఉంటుంది. అలా అనకూడదు, తప్పు. ఇంట్లో మనల్ని సరైన దారిలో నడిపించటానికి, తప్పులు చెప్పటానికి అలాంటి పెద్దవాళ్ళు ఉండాలి రోషన్. మా నాన్నమ్మకి అన్ని తప్పులే కనిపిస్తాయక్క. అయితే కష్టమే. అయినా తను వచ్చాక మీకే తెలుస్తుందిలే అక్క. ఏమైందే? ఏంటి అక్కడ అలా వచ్చేసావు? అదే మాధవి, ఏంటక్కడ నుండి విసుగ్గా వచ్చేసావని అడుగుతున్నాను. ఏ నీకు తెలీదా? నీకు ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కోపం వస్తుందో నాకేం తెలుస్తుంది. అయినా నీకు ఎవరి మీద కోపం వచ్చినా బలయ్యేది నేనే కదా. చాలండి, అక్కడికి నేనేదో గయ్యాళైనట్టు మాట్లాడుతున్నారు. నువ్వు గయ్యాడివా? నిలువెత్తు శాంతమూర్తి అయితేను. ఊరికే విసిగించకండి, అట్ల కడికి పని చెప్పాల్సి వస్తుంది. అమ్మో, అంతవరకు ఎందుకులే. అసలు ఏంటి నీ కోపానికి కారణం? శుభవార్త విన్నారుగా, మీ అమ్మగారు వస్తున్నారు అని. పైగా నేనే దగ్గరుండి చూసుకోవాలని మీ అన్నయ్య గారి ఆర్డర్ కూడా. అంటే మా అమ్మకి ఏ టైంలో ఏం కావాలో నీకైతే బాగా తెలుసని. అవును, సేవలన్నీ నేనే చెయ్యాలి. ఆవిడ దగ్గర తిట్లు కూడా నేనే తినాలి. కానీ పొగడ్తలన్నీ పెద్ద కోడలికే. మీ అమ్మగారి దృష్టిలో దేవకక్క దేవత,
నేను దెయ్యం. ఫ్లోలో అన్నా కరెక్ట్ గానే అన్నావు. ఏదో మా అమ్మకి చాదస్తం ఎక్కువ, తెలిసిందే కదా, వదిలేయవే. ఈ ఇంట్లో అసలే ఆ రాధ డామినేషన్ ఎక్కువైపోయింది. మధ్యలో మీ అమ్మగారు వస్తే నాకింకా చిరాకు ఎక్కువైపోతుంది. మీ అమ్మగారిని నా జోలికి రాకుండా ఉండమని చెప్పండి, లేదంటే. తెలుసు, అట్ల కాడకి పని చెప్తావు అంతే కదా. ఏంటి నాన్న అట్ల కాడ అంటున్నావు? ఏం లేదురా, మీ నానమ్మ వస్తుంది కదా, మా అమ్మని సరిగ్గా చూసుకోకపోతే అట్ల కాడతో వార్తలు పెడతారని మీ అమ్మకి వార్నింగ్ ఇస్తున్నాను. ప్లీజే. నువ్వు మరీ నాన్న మేల్ డామినేషన్ చేస్తావేంటి? డామినేషన్ చేయక మీ అమ్మ దగ్గర ఆల్సేషన్ కుక్కల పడునమంటావా? మగసింహాన్రా నేను. నాన్న బయట భార్యలు ఎలా ఉన్నారో తెలుసా? భర్తని పనివాళ్ల కంటే దారుణంగా చూస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఇళ్లలో వాళ్ళ నాన్నలే వంట చేస్తారంట. పెళ్ళైన అందరి మొగుళ్ళ పరిస్థితి ఇదేనమాట. మా అమ్మ అమాయకురాలు కాబట్టి మీ మాటలన్నీ సైలెంట్ గా భరిస్తోంది. మీ అమ్మని అమాయకురాలంటే అమాయకత్వం అన్న పదం ఆత్మహత్య చేసుకుంటుందిరా. బయట మొగుళ్ళు చేతగాని వాళ్ళేమో, మీ నాన్నలా కాదురా. నేను కూర్చోమంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి, పో అంటే పోవాలి, రా అంటే రావాలి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం ఒక ఆర్ట్ రా, అదందరికి రాదు. బ్యాడ్ నాన్న, నాకు పెళ్ళయ్యాక నా వైఫ్ ని నీలా మాత్రం చూసుకోను. తనకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను, రెస్పెక్ట్ కూడా ఇస్తాను. పిచ్చోడా, ఒక్కసారి పులిబోన్లోకి వెళ్ళాక మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉండవురా. రోల్ కెమెరా, రోలింగ్ యాక్షన్ అంతే. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు నాన్న. పెళ్ళయ్యాక అన్నీ అర్థం అవుతాయిలేరా. రోషన్, మీ నాన్న మాటలకేం కానీ నువ్వు వెళ్ళు. ఐ పిటి యు మమ్మీ. జాలి పడాల్సింది మీ అమ్మ గురించి కాదురా, నా గురించి. చేసిన డ్రామాలు చాలు, నేను చెప్పింది గుర్తుంది కదా. మీ అమ్మకి ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. నువ్వు మాత్రం చీప్గా ఏవైనా మాట్లాడితే ఎఫెక్ట్ నీకే. నేను ప్రతిసారి అట్లకాడ వాడను. మొన్ననే రోషన్ ఒక కొత్త లెదర్ బెల్ట్ కొన్నాడు, బ్రాండెడ్, చాలా స్ట్రాంగ్ గా ఉంది. జాగ్రత్త, తప్పుకోండి. నా బతుకుచ్చడా. అమ్మకి సపోర్ట్ చేస్తే పెళ్ళాం కొడుతుంది, పెళ్ళానికి సపోర్ట్ చేస్తే అమ్మ ఏకంగా పేక కోసి ఉప్పు పాత్ర ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగి చచ్చే కంటే ఏ కరెంటు స్విచ్లోనో వేలెట్టి చావడం మేలు. ఈవిడ ఇంత సీరియస్గా ఎవరితో మాట్లాడుతుంది? మొత్తానికి ఎవరి కొంపో కూల్చబోతుంది. ఇంకెవరిది? ఆ దేవకి మేడం దై ఉంటుంది. మేడం, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. మీరేం ఫోన్లో సీరియస్గా ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏంటి మేడం విషయం? చెప్తాను. ఆ దేవకిని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి నాకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే ఈసారి కొట్టే దెబ్బకి ఆ దేవకి జీవితాంతం చతికిలబడిపోవాలి. అలాంటి చావు దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయిపోయా. అంటే మేడం, ఏం చేసినా బాగా ఆలోచించి చేయండి. అక్కడ రాధుంది. ఇప్పుడు నేనేసిన ప్లాన్కి రాధ కాదు కదా, ఆ దేవుడు కూడా దేవకిని కాపాడలేడు. ఏంటి మేడం అది? సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంతకన్నా ముందు నువ్వొక పని చేయాలి. ఏంటో చెప్పండి మేడం, చేసేస్తాను. అర్థమైంది కదా?
అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏదైనా తేడా జరిగిందో అస్సలు జరగదు, మీరే చూస్తారు కదా. వెళ్ళు. ఓకే మేడం. నిరాశ నిండిన జీవితంలో కొత్త ఆశ చిగురిస్తుంది. ఇన్నేళ్ల మీ నిరీక్షణ ఫలించబోతుంది. కలవరపడకండమ్మా. కలత నిండిన మనసులో కలవరం కాకుండా ఏముంటుంది జంగమయ్య? జగమెరిగిన జంగమయ్య అని చెప్తున్నా. మీ కలత మీ కలవరం అన్నీ దూరమవుతాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. ఇది నా మాట కాదు, శివయ్య ఆజ్ఞ. శుభం భూయాత్. నా పేరు నీరజ అండి. స్కెచ్ ఆర్టిస్ట్ మధుకర్ గారి వైఫ్ని. యాక్చువల్లీ మా వారు ఏ స్కెచ్ వేసినా కూడా దాన్ని కాపీ చేసి ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తుంటారు. మీ పాప స్కెచ్ ఇందులో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది.